పొత్తూరి విజయలక్ష్మి గారి మరో కథ ఇదిగో తలుపు. మా చిన్నతనంలో అదేం చిత్రమో, ఎవ్వరూ భార్యను పేరు పెట్టి పిలిచేవారు కాదు. చిత్ర విచిత్రంగా పిలుస్తూ ఉండేవాళ్ళు. నాకేమో ఆశ్చర్యంగా ఉండేది. ఆ పిలవటంలో కూడా ఎంత వైవిధ్యమో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. పోని వాళ్లకు పేర్లు లేవా అంటే బంగారం లాంటి పేర్లుండేవి. తులసి, దమయంతి, శ్రీలక్ష్మి, పద్మావతి, హనుమాయమ్మ, శ్యామల, దుర్గావతి, శకుంతల, ఇలా అందమైన పేర్లు. కొన్ని మామూలు పేర్లు: సుబ్బమ్మ, పాపమ్మ, కోటమ్మ, పమిదమ్మ, రుక్కమ్మ, పిచ్చమ్మ. పుట్టిన ఇంట్లో పేరు పెట్టి పిలిచేవారు, కానీ ఒకసారి పెళ్ళయ్యాక పేరు కాస్త మాయమైపోయేది. పెళ్ళిలో గడప దగ్గర పేరు చెప్పేవాడు మొగుడు, అంతే. ఆ తర్వాత పేరు లేదు. ఏదో విధంగా వాళ్లతో మాట్లాడాలి కాబట్టి ఏదో ఒక పేరు. వాళ్ల దయ, వీళ్ల ప్రాప్తం. మనుషుల్లో ఒకరిని పోలినవాడు మరొకడు ఉండనట్టే ఆ పిలుపులో కూడా 1,00,000 రకాలు. నిన్నే, ఏమోయ్, ఇదిగో, ఎక్కడున్నావు, వింటున్నావా, ఎవరు లోపల, ఇటొస్తావా, ఇలా ఉండేవి. ఇంకొంతమంది ఎగతాళిగా పిలిచేవారు. మాలోకం, అయోమయం, ఇలా సంబోధించేవాళ్ళు. మరికొందరు భార్యతో మాట్లాడకుండా, మీ వదినని కాఫీ తెమ్మను, నేను భోంచేసి ఊరెళ్తానని మీ కోడలతో చెప్పు అని తడికి రాయబారం. ఆ రోజుల్లో భార్యను పేరు పెట్టి పిలవడం వింత, విడ్డూరం మాత్రమే కాదు, తప్పు కూడాను. ఆ తర్వాత కాస్త మార్పు మొదలైంది. నాన్నగారు అమ్మని పేరు పెట్టి పిలిచేవారట. నలుగురిలోనూ భార్యను పేరు పెట్టి పిలవటం ఏమిటి, సోద్యం కాకపోతేనూ అని బుగ్గలు నొక్కుకునేవారు పెద్దవాళ్ళు. అందులోనూ మా అమ్మ పుట్టింటి వారిది శుద్ధ పల్లెటూరు. అక్కడ మరీ విడ్డూరం. ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఉండేవారు. పేరు సాంబయ్య. పిట్టంత మనిషి. ఆయనకు అన్నీ మొహం మీదే అడిగేయటం అలవాటు. మా నాన్నగారిని పట్టుకొని, ఏమిటయ్యా ఇది, భార్యను పేరు పెట్టి పిలుస్తారా ఎవరైనా అని మందలించారట. మా నాన్నగారికి చాలా మొహమాటం వేసిందట. కరణం గారి అల్లుడిని నన్ను పట్టుకొని ఇలా అడిగేస్తాడా అని చిరాకు వేసిందట. ఏం పిలిస్తే, నా భార్యను నేను పేరు పెట్టి పిలిస్తే తప్ప అని వాదనకు దిగారట. దానికి ఆయన ఏమిటో పెద్ద సమాధానం చెప్పి భార్యను పేరు పెట్టి పిలవడం శాస్త్రసమ్మతం కాదని తేల్చి చెప్పాడట. ఆయన చెప్పింది నాన్నగారికి అర్థం కాలేదు. సరే, ఆ సాంబయ్య గారు భార్యను ఏమని పిలుస్తారో తెలుసుకుందామని, మీరు ఏమని పిలుస్తారు బాబయ్య గారు అని అడిగాడట. ఆయన సమాధానం వినగానే నవ్వాగలేదట. పకాలున నవ్వేశారు. ఏమిటా నవ్వు అన్నారట ఆయన కోపంగా. మనిషిని పట్టుకొని తలుపు అనడం ఏమిటి అని అడిగారట నాన్నగారు నవ్వుతూనే. ఓ అదా, అలా జరిగిపోయింది. ఆ విధంగా పిలవాలని నేను అనుకోలేదు. పెళ్ళైన కొత్తలో ఇదిగో తలుపు వేసుకో అని చెప్పేవాడిని. అదే అలవాటైపోయింది. కొంతకాలానికి వేసుకో మాయమై ఉట్టి తలుపు మిగిలింది అని చెప్పాడట ఆయన. అంతేకాదు, నువ్వు కూడా నీ భార్యను పేరు పెట్టి కాకుండా చక్కగా ఇంకేదైనా విధంగా పిలవటం అలవాటు చేసుకో అని సలహా ఇచ్చారట. అయ్యో, తప్పకుండా ఏదైనా పేరు వెతుకుతాను అని చెప్పారట నాన్నగారు నవ్వుతూనే. ఆ తర్వాత ఆవిడ ఎదురైనప్పుడు చక్కగా రామసీత అని పేరు ఉండగా తలుపు అంటే మీకు ఎబ్బెట్టుగా అనిపించలేదా పిన్ని అని అడిగారట నాన్నగారు. నేనంటే అమితమైన ప్రేమ, అభిమానం. నా కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే విలవిలలాడుతారు. ఆయనకు నేనే లోకం. అటువంటి మనిషి తలుపు అని పిలిచినా, ద్వారబంధం అని పిలిచినా నాకేమీ ఎబ్బెట్టుగా అనిపించదు. ప్రేమ మనసులో ఉండాలి కానీ పిలుపు ఏదైతే ఏం నాయనా అనేసిందట ఆవిడ. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చే ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు.